కానీ ఇక్కడ నీ వాళ్ళందర్నీ కుక్కని కొట్టినట్టు కొట్టారంట. ఇదేనా నీ వాళ్ళకి నువ్విచ్చే ప్రొటెక్షన్? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నాతో ఉండేవాళ్ళు నీ దృష్టిలో దొంగలు, క్రిమినల్స్. వాళ్ళని పోలీసులు కనీసం టచ్ కూడా చేయలేరు. కానీ నీతో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, కానీ వాళ్ళు లోపలే ఉన్నారు. నాకెందుకో నువ్వే లోపలున్నట్టు అనిపిస్తుంది. నీకు ఈ రోజు కాకపోయినా రేపైనా బాగా అర్థమవుతుంది. నీ ఎదురుగా నిలబడి ఫైట్ చేసే వాళ్ళందరూ నీ శత్రువులు కాదు. అదే నీ పక్కనే ఉండి బాస్ బాస్ అని తిరిగేవాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు. కర్మంటే ఏంటో నీకింకా కరెక్ట్గా అనుభవం కాలేదు. నేను చేసిన మంచి పనులన్నీ త్వరలోనే నాకు మంచి జరిగేలా చేస్తాయి. అదే నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ పదింతలై నిన్ను త్వరలోనే లాగిపెట్టి కొడతాయి. ఆ టైంలోనూ నేను కోరుకునేది ఒక్కటే, ఆ దేవుడు నీలాంటి వాళ్ల మీద కొంచెం దయాదాక్షిణ్యాలు చూపిస్తే చాలని. ఎందుకో తెలుసా? బయటికొచ్చాక నేను నీ మీద దయ చూపించాను కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు? నాకు భయమేసింది. చూడు స్వీట్ హార్ట్, నువ్వింకా పిల్లవి. నువ్వు నన్ను కొట్టినా నాకు బాధ కలగదు. నువ్వు పొడిస్తే నాకు కోపమూ రాదు. నువ్వు ఒక రకంగా ఎలుక పిల్లవి.